హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సీ-సెక్షన్ డెలివరీ కానీ నార్మల్ డెలివరీ కానీ అయిన వాళ్ళు చికెన్ బిర్యానీ ఎప్పటి నుంచి తినొచ్చు, ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. సో మనం ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫుడ్స్ తింటాం, కొన్ని అవాయిడ్ చేస్తాం. మరి డెలివరీ తర్వాత కూడా మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం బేబీకి ఫీడ్ చేస్తున్నాం కాబట్టి మరి చికెన్ బిర్యానీ అనేది ఎప్పటి నుంచి తినొచ్చు, ఇట్లాంటి సందేహాలు చాలా మందికి వస్తూ ఉంటాయి. సో వీటి గురించి వీడియోలో క్లారిఫై చేసుకుందాం. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే సీ-సెక్షన్ డెలివరీ తర్వాత కొన్ని ఫుడ్ల పైన ఖచ్చితంగా కొంత నియంత్రణ అనేది ఉండాలి. ఎందుకంటే మన హెల్త్ కండిషన్ అనేది కొద్దిగా కరెక్ట్గా ఉండదు డెలివరీ తర్వాత. ఎందుకంటే మనం 9 నెలలు బేబీని మోసాం. సో మన పొట్ట యథావిధికి వెళ్ళాలి. సో మన బాడీ చాలా సెన్సిటివ్గా మారుతుంది. అదంతా స్ట్రాంగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మన జీర్ణాశయం కూడా కొద్దిగా అరిగించుకోవడానికి టైం పడుతుంది. దాంతోపాటు మనం బేబీకి పాలిస్తాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆహారాలపైన నియంత్రణ అనేది ఉండాలి. అయితే మనకి ఈ చికెన్లలో నాటుకోడి ఉంటుంది, ఫారెన్ కోడి ఉంటుంది, బాయిలర్ కోడి ఉంటుంది, ఈ 3 ఉంటాయి. అయితే ఈ ఏదైతే నాటుకోడి ఉంటుందో సో ఇది పెద్దగా మెడిసిన్తో యూజ్ చేసేది కాదు, న్యాచురల్గా అది పెరుగుతుంది కాబట్టి సో మనము ఈ నాటుకోడి మనం డెలివరీ అయిన తర్వాత ఒక 15 days తర్వాత తీసుకోవచ్చు. అలాగే ఫారెన్ కోడి ఉంటుంది, అంటే జుట్టు కోడి అని చెప్తూ ఉంటాం. సో ఈ జుట్టు కోడి కూడా ఇది కొంతవరకు మనకి వాతం అట్లా తేదు ఎక్కువగా. సో ఈ జుట్టు కోడి అనేది కూడా 15 days తర్వాత 1 month తర్వాత తీసుకోవచ్చు. కానీ ఈ చికెన్ బిర్యానీ అంటే ఈ చికెన్ ఏదైతే ఉంటుందో మనకి బాయిలర్, ఆ బాయిలర్ అనేది మనము నార్మల్గా మనం ఇంట్లో పెద్దవాళ్ళు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఇవాళ నైట్ కనుక చికెన్ తిన్నారనుకోండి, రేపు మార్నింగ్ మీరు కనుక చూసుకుంటే నాకు కాళ్ళు లేస్తలేదు, చెయ్యి నొప్పి వస్తుంది, ఇక్కడ వాపు వచ్చింది, ఇక్కడ వాపు వచ్చిందని చూపిస్తూ ఉంటారు. ఏంటంటే అది వాతం కింద తీసుకొస్తుంది ఈ బాయిలర్ కోడి అనేది. సో మనం డెలివరీ తర్వాత మన బాడీ కూడా చాలా సెన్సిటివ్గా మారుతుంది కాబట్టి సో చాలా పెయిన్స్ అప్పటికే మనకి స్టిచెస్ దగ్గర అక్కడక్కడ పెయిన్స్ ఉంటాయి కాబట్టి అందుకనే మనము ఈ బాయిలర్ కోడి అనేది దాదాపు 2 months కంప్లీట్ అయినాక 3 months నుంచే తినడం జరగాలన్నమాట. ఎందుకంటే మనకి వాతం అనేది అవ్వకుండా ఉండడానికి. సో మనకి చికెన్ బిర్యానీ అనేది మనకి బాయిలర్ కోడితోనే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 3 months ఆగండి. 3 months తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ యూజ్ చేయకూడదు. మనం బిర్యానీ అంటేనే మనం రకరకాల మసాలాలు వేస్తూ ఉంటాం, స్పైసీ కోసం లేదా టేస్టీ కోసం. అయితే ఈ మసాలాలు కలిపిన ఫుడ్ మనం ఎక్కువగా తీసుకుంటే మన బిడ్డకి అది పడకపోవచ్చు, ఎలర్జీస్ రావచ్చు, మనకు కూడా ఎలర్జీస్ రావచ్చు, మనకి జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, అది అరక్కపోవచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు, బేబీకి కూడా మోషన్స్ అవ్వచ్చు, కడుపులో నొప్పి రావచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే మీరు ఏది తిన్నా కూడా మీరు స్టార్టింగ్ డెలివరీ తర్వాత ఏ ఫుడ్ తిన్నా అది కొంచెం లైట్గానే తినండి. సో అది పడింది ఓకే, బేబీకి ఏం ప్రాబ్లం కాలేదు, మాకు కూడా బాగానే అరిగింది అనుకుంటే సెకండ్ టైం కొంచెం ఎక్కువ తినండి. కానీ మొదటనే తీసుకునేటప్పుడే అతిగా తీసుకోవద్దు. అది బిడ్డకి ఎలా దాని ప్రభావం ఉంటుందో, మీపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చూసుకున్నాకే తినండి. సో 3 months తర్వాత అంటే 2 months కంప్లీట్ అయ్యి 3 months నుంచి మీరు చికెన్ బిర్యానీ అయితే తినొచ్చు. మటన్ బిర్యానీ అక్క తినొచ్చా అంటే సో మటన్ బిర్యానీ తినొచ్చు. అంటే డెలివరీ అయినాక ఒక 15 days 1 month నుంచి మటన్ బిర్యానీ తినొచ్చు. కానీ స్పైసీస్ ఎక్కువ తగ్గించుకొని తినండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.